హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో మటన్ కీమా కర్రీ తయారు చేశానండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎగనివ్వాలండి. అందులోనే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఎగనివ్వాలి. అది బాగా వేగాక అందులో టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మగ్గడానికి కాసేపు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉంచుకోవాలండి. కాసేపు మగ్గాక చూసారా, ఆయిల్ బయటకు వచ్చింది, టమాటా ముక్కలు బాగా వేగాయి. అప్పుడు ఇందులోని మనం కడిగి ఉంచుకున్న పావు కేజీ మటన్ వేసుకొని రుచికి సరిపడా సాల్టు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. కీమాలో ఉన్న వాటర్ మొత్తం కింద దిగిపోతుంది. ఆ వాటర్ అంతా బాగా వేగి మనం వేసిన ఆయిల్ బయటికి రావాలండి. అప్పటి వరకు మూత పెట్టుకొని ఉంచుకొని బాగా ఎగనివ్వాలి. మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చాక అప్పుడు కొంచెం అందులోని వాటర్ వేసుకోవాలండి. కొంచెమే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 80% కీమాలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కాసేపు ఒక పావు గంట సేపు మూత పెట్టుకుంటే దగ్గరగా అయిపోతుందండి. ఆ మూత తీసుకొని చూసారు అంత దగ్గరగా అయిపోయిందా. అందులోనే మనం మసాలా గుండె కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎలా ఉందో చూసారు కదా నా స్టైల్లో కీమా కర్రీ. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.